హలో నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా. ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చిన మనకు తెలుసు 3-4 రోజుల్లో మనకు కొత్త క్యాబినెట్ విస్తరణ అంటే ఆల్రెడీ ఉన్న క్యాబినెట్ మినిస్టర్ల అంటే పోర్ట్ఫోలియోలు మారబోతున్నాయి. కొత్త మినిస్టర్లు కూడా వచ్చి జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికీ మనకు సీఎం సహా 11 మంది ఉన్నారు. ఇంకొక 6 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఢిల్లీలో చర్చల తర్వాత లిస్ట్ కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. మనకు జూలై 4 తారీఖు రోజు అంటే ఎందుకంటే ఆ తర్వాత ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి అప్పుడు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో జూలై 6 తారీఖు కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైపోయింది. ఎవరెవరు క్యాబినెట్లోకి వస్తారు అనేది చూద్దాం. ఇంతాకనే కాసేపటి కిందనే ఒక పెద్ద కాంగ్రెస్లో కీలక స్థానంలో ఉన్నటువంటి ఒక నేత లిస్టు కూడా కాస్త బయట పెట్టిరు. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు ఇప్పుడు కొత్తగా క్యాబినెట్లోకి రావచ్చు అనేది చూద్దాం. ఈ కేబినెట్ విస్తరణ ఖచ్చితంగా ఈ నెల అంటే ఇదే నెల జూలై 4 తారీఖు లోపలనే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఈ లోపలనే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది పేర్లు మనకు తెర మీదకి వచ్చినాయి. అందులో ఫస్ట్ పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయనకు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందట. ఆల్రెడీ ఇలా అన్న కూడా క్యాబినెట్లో ఉన్నాడు, కానీ ఈసారి తమ్మునికి కూడా క్యాబినెట్ ర్యాంకు ఇస్తున్నారట, మంత్రిగా తీసుకుంటున్నారట. మొన్న అంటే ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కానీ మొన్న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మేము అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తా, నన్ను మంత్రిని చేయాలి అంటే హైకమాండ్ కూడా ఓకే అన్నదట. ఈ నేపథ్యంలో ఆయన ఆల్రెడీ ఆయన ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకున్నాడు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పక్కా అన్న చర్చ అయితే జరుగుతుంది. మనకు ఇందాకనే చెప్పుకున్నాం, మనము ఒక 6 మందికి ఇంకా 6 ఛాన్స్ ఉంది, 6 మినిస్టర్లు కావచ్చు. కానీ అందరికీ రెడ్డిలకు ఇచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ రెడ్డి కోటాలో ఈయనకైతే దక్కే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చిందట. దీంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి మార్పు కూడా జరగబోతుందట. ఇప్పటివరకు తెలంగాణ హోమ్ మినిస్టర్ ఎవరు లేరు. ప్రజెంట్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి దగ్గరనే హోమ్ మినిస్టర్ పదవి ఉంది. ఈ నేపథ్యంలో ఒక మహిళా నేతకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారట. ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నటువంటి నేతనే, గతంలో కూడా ఆమె పేరు ప్రచారం జరిగింది. ఈసారి కన్ఫర్మ్ అట. ఆమెకు హోం మంత్రి శాఖను ఇవ్వబోతున్నారట. అంటే ఆమె ఆల్రెడీ ఉన్నటువంటి శాఖను వేరే వాళ్ళకి ఇచ్చి ఆమెకు హోంమంత్రి పదవి అప్పచెప్పబోతున్నారట. మీరు అనుకున్నది కరెక్టే, ఎవరో కాదు, సీతక్క. సీతక్క హోం మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సీతక్క అతి త్వరలో అంటే 3-4 రోజుల్లోనే తెలంగాణకు అయితే కొత్త హోంమంత్రి రాబోతున్నారు. సీతక్కకు హోమ్ మినిస్ట్రీ పదవి కూడా కన్ఫర్మ్ అయిపోయిందట. సదరు సీనియర్ లీడర్ చెప్పినటువంటి న్యూస్ ఇది. ఆయన కూడా నిన్న మన ఢిల్లీలో జరిగినటువంటి చర్చల్లో కీలకంగా ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీతక్కకు హోమ్ మినిస్టర్ పదవి కూడా కన్ఫర్మ్ అయిపోయిందట. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది మంత్రుల పదవులు అటు ఇటు అంటే వాళ్ళ శాఖలు మారే అవకాశం అయితే ఉందట. శాఖల మార్పు ఎక్కడెక్కడ ఏమిటుంటుందో చూడాలి. అయినప్పటికీ సీతక్కకు మాత్రం హోంమంత్రి పదవి ఇస్తారని కన్ఫర్మ్ అయింది. ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొత్తగా మంత్రి పదవిలోకి ఆయన రాబోతున్నారు. ఈయనతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఈయన కూడా రెడ్డియే, మరి ఈయనకు కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందట. ఈయన కూడా రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పటివరకు మంత్రులు ఎవరు లేరు కాబట్టి గెలిచినటువంటి సీనియర్ నేత ఈయననే ఉన్నాడు కాబట్టి ఈయనకు కన్ఫర్మ్ అయిపోయిందట. మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి దక్కబోతుందట. అంటే 6లో 2 కన్ఫర్మ్ అయిపోయినాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటి, మల్రెడ్డి రంగారెడ్డి ఒకటి. వీళ్ళిద్దరు కూడా రెడ్డి కోట కింద వీళ్ళిద్దరు కూడా మంత్రులు అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకెవరనేది కూడా ఒకసారి చూద్దాం. వీళ్ళతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వాకటి శ్రీహరి, ఈయనకు కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయిందట. బీసీ కోటాలో ఈయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారని మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఆయన ఓసీ విలమ, ఆయన ఓసీ సామాజిక వర్గం. దాంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి సీఎం కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి.
వీళ్ళిద్దరితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి బీసీ నేత వాకటి శ్రీహరికి మంత్రి పదవి దక్కబోతుందట. ఎల్లుండి మనకు ప్రమాణ స్వీకారం 3 రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారని సమాచారం అయితే వచ్చింది. అంతకుముందే అంటే వాకటి శ్రీహరిని మంత్రిని చేస్తామని ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభల్లో ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అని మనకు సమాచారం. ఇక ఈయనతో పాటు బాలు నాయక్ ఉన్నాడు. ఈయన దేవరకొండ ఎస్టీ నుంచి ఈయనకు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇది కొంచెం సస్పెన్సే, చూడాలి. ఈయన పేరు అయితే మనకు ప్రముఖంగా వినిపిస్తుంది కానీ మరి చివరి నిమిషంలో ఈయన ఉంటాడా లేడా అనేది చూడాలి. ఇక ఈయనతో పాటు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్ కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందట. ఇక దానం నాగేందరు మంత్రి పదవి హామీతోనే వచ్చిరట. ఒకవేళ నేను సికింద్రాబాద్లో పోటీ చేస్తా మీరు అన్నట్టు అక్కడ గెలిస్తే ఓకే, ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ పెట్టినట దానం నాగేందర్. ఆయన చేరికే సమయంలోనే ఈ డిమాండ్ కూడా హైకమాండ్ ఒప్పుకున్నదట. ఈ నేపథ్యంలో మన ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిండు, ఓడిపోయిండు. కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది, దాదాపు కన్ఫర్మ్ అయింది అని కూడా మనకు తెలుస్తుంది. మరి చూడాలి. ఇక వీళ్ళతో పాటు వెడ్మ బొజ్జు కూడా ఉన్నాడట. ఈయనకు కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అని చెప్తున్నారు. చూడాలి మరి. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి 6 పేర్లే, మరి ఈ 6కి కూడా కన్ఫర్మ్ కావచ్చు. లేదు అంటే ఇద్దరు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మనం చెప్పుకున్నటువంటి 6గురిలో 4 మాత్రం కన్ఫర్ము. మరి వీళ్ళే ఉంటారా, అనూహ్యంగా ఇంకెవరైనా తెర మీద కొత్త పేర్లు వస్తాయా అనేది అయితే చూడాలి. ఇప్పటివరకు అంటే ఈ పేర్లు చెప్పినటువంటి విషయం అంటే మంత్రివర్గ పోర్ట్ఫోలియోలో మార్పులు జరుగుతాయి, వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలోకి రాబోతున్నారని చెప్పిన విషయం మనకు ఒక సీనియర్ నేత లీక్ ఇచ్చినటువంటి విషయము. ఈ నేపథ్యంలో జిందగీ ప్రేక్షకుల కోసం మంత్రులు ఎవరు అనేది మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది జిందగీ మీడియా. అంటే మనకు దీనికి కూడా పెద్ద టైం లేదు. ఇక 3 to 4 డేస్లోనే ఈ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళతో పాటు కొత్తగా పోర్ట్ఫోలియోలు కూడా చాలామంది మంత్రులై మారబోతున్నాయి. ఇక ఎలక్షన్స్ ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక పాలన మీద చాలా పకడ్బందీగా ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక రుణమాఫీ, ఆ తర్వాత ఇక లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పటివరకు ఇవి మనకు వచ్చినటువంటి పేర్లు. ఇంకేమైనా పేర్లలో మార్పులు చేర్పులు ఉన్నా, ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా ఇమీడియట్గా మా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది జిందగీ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.